అమరావతిలోని సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబుతో పాటు సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ హాజరయ్యారు. రాజధాని పరిధిలోని ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిసరాల్లో 2700 కోట్ల పైబడి పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. రాజధాని పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు వీలైనంత త్వరలో టెండర్లని పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థాంక్యూ గాయత్రి. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో ఈరోజు సిఆర్డీఏ అథారిటీ చైర్మన్ సమావేశం జరిగింది. సిఆర్డీఏ 44వ సమావేశం ఇది. సిఆర్డీఏ అథారిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా వివరిస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా రాజధాని అమరావతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి దాని మీద నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డీఏ 44వ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు 2700 కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు ఈరోజు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు, అలాగే సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తదితర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పటికే జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కూడా ఇప్పటికే దాదాపు 45,000 కోట్లకు పైగా ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ఉన్నాయో అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో దాదాపు 2,700 కోట్లకు సంబంధించి ఎల్పీఎస్ జోన్ 7 అలాగే జోన్ 10లో మౌలిక వసతుల కల్పనపై కూడా ఈ రోజు జరిగిన సిఆర్డీఏ సమావేశం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం కూడా ఈ రోజు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆ పనులకు సంబంధించి కూడా మొత్తం చూస్తే ఇప్పటిదాకా 45,250 కోట్ల దాకా విలువైన పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంట్లో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పటికే ఆసియా బ్యాంకు అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా ఇప్పటికే రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా రుణాల రూపంలో ఇచ్చేందుకు కూడా అనుమతించి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ కూడా బోర్డు కూడా దానికి సంబంధించిన నిధులు కూడా ఇప్పుడు దశవారీగా విడుదల చేస్తుంది కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఒకవైపు నిధులు రాక మరోవైపు చూసుకుంటే సిఆర్డీఏ అయితే రాజధాని నిర్మాణం సంబంధించిన ఆమోదం తెలిపిందో ఇక రాబోయే కాలంలో మటుకు రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. అయితే ఈ రోజు దాదాపు 2-3 రోజులు కూడా ఏదైతే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఏదైతే టెండర్లు కూడా త్వరలో పిలవబోతున్నట్టు కూడా సమాచారము. మరి కాసేపట్లో మంత్రి నారాయణ రోజు విలేకరుల సమావేశంలో కూడా సిఆర్డీఏ అథారిటీ చైర్మన్ అథారిటీ సమావేశంపై కూడా పూర్తి స్థాయి వివరాలు అందిస్తారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.